శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 22వ తేదీ 7వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం ద్వాదశి తిథి ఉదయం 6:15 వరకు, అనంతరం త్రయోదశి తెల్లవారుజామున 4:16 వరకు. మృగశిర నక్షత్రం రాత్రి 7:44 వరకు, అనంతరం ఆర్ద్ర నక్షత్రం. ధ్రువం యోగం సాయంత్రం 4:33 వరకు, అనంతరం వ్యాంఘాత యోగం. తైతుల కరణం ఉదయం 6:15 వరకు, అనంతరం గరజీకరణం. వర్జ్యం తెల్లవారుజామున 3:45 నుండి 5:16 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:30 నుండి 9:21 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:11 నుండి 11:56 వరకు. అమృత ఘడియలు ఉదయం 11:26 నుండి మధ్యాహ్నం 12:57 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం, ప్రతి పక్షంలో ప్రతి 15 రోజుల్లో వచ్చేటటువంటి 13వ రోజు త్రయోదశిని ప్రదోష వ్రతంగా పరిగణిస్తారు. అందులో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి త్రయోదశి తిథిని మహాప్రదోష వ్రతం అని అంటారు. అందులో వారాన్ని అనుసరించి ప్రదోష వ్రతానికి విశేషం ఉన్నది. ఈనాడు మంగళవారం కాబట్టి భౌమ ప్రదోష పర్వం ఈ రోజున. ఈ భౌమ ప్రదోషం అంటే మంగళవారం త్రయోదశి నాడు ఎవరైతే ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారో వారికి సమస్త రోగాల నుండి కూడా విముక్తి లభిస్తుంది, సంపూర్ణమైనటువంటి దేహారోగ్యం చేకూరుతుంది. అందులో జాతకంలో కుజుడు దోషంగా ఉన్నటువంటి వాళ్ళు, కుజదోషంతో ఇబ్బంది పడేటటువంటి వారు జన్మ లగ్నం నుండి 1, 2, 4, 7, 8, 10, 12 అంటే కొన్ని గ్రంథాల్లో 10 దోషప్రదంగా చెప్పబడట్లేదు. 12 స్థానాల్లో కుజుడు ఉన్నటువంటి వారు కళత్ర సంబంధమైన, సంతాన సంబంధమైనటువంటి, ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కాబట్టి వాళ్ళు ఈ భౌమ ప్రదోష వ్రతాన్ని కనుక చేసినట్లయితే వారి వారి బాధల నుండి విముక్తి లభించి శుభాలు చేకూరుతాయని శాస్త్రవచనం. అంతేకాకుండా ఈ ప్రదోష వ్రతంలో భాగంగా ఈశ్వరారాధన, దానితో పాటుగా శివ పరివారమైనటువంటి గణపతి, సుబ్రహ్మణ్య స్వామి, ముఖ్యంగా నందీశ్వరుడికి అభిషేకాన్ని జరిపించినట్లయితే పితృదోషాలు, అనువంశిక దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్పేటటువంటి మాట. అంతేకాకుండా కొన్ని దోషాలకు మూలం కనుక్కోవడం చాలా కష్టం అవుతుంది ఏ శాస్త్ర ప్రకారం చూసినా. ఉదాహరణకి పేషెంట్ అనేటటువంటి వాడు రోగి ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఎన్ని పరీక్షలు చేసినా రోగానికి మూలం అనేది కొన్నిసార్లు వైద్యులకు కూడా అంతుపట్టదు. అదేవిధంగా అన్నీ ఉండి కూడా ఇబ్బంది పడి ఆ ఇబ్బందికి, ఆ సమస్యకి మూలం తెలియనటువంటి వాళ్ళు ఈ త్రయోదశి నాడు, మహాప్రదోషం నాడు కనుక నందీశ్వరుడి యొక్క అభిషేకం కనుక జరిపించి, ఈశ్వరారాధన కూడా జరిగిన తరువాత పరమేశ్వరుడికి హారతి ఇచ్చి అదే హారతిని నందీశ్వరుడికి చూపించేటటువంటి సమయంలో కనుక తిలకించినట్లయితే ఆ అజ్ఞాత దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రవచనం. ఈ రోజున ఈ త్రయోదశి నాడు అందరూ కూడా ఈ భౌమ ప్రదోషం నాడు యథాశక్తిగా ఈ ప్రదోష వ్రతాన్ని ఆచరించి శివారాధన చేసి, శివారాధన జరిగేటటువంటి సమయంలో కనీసం ఆ ఆరాధనని తిలకించిన, ఆ ప్రసాదాన్ని స్వీకరించిన, ఇవేవీ అవకాశం లేనటువంటి వాళ్ళు ఈనాడు యథాశక్తిగా శివనామాన్ని స్మరించిన విశేషమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. సమస్త జనులకు కూడా శివానుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ఈ వారాధి దేవత అయినటువంటి అంగారకుడి యొక్క ఆరాధన, అంగారకుడికి అధిష్టాన దైవమైనటువంటి సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం, అంగారకుడి యొక్క అనుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించాలని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాలని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం నేడు శుభంకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే సకల కార్య పరిపూర్తి అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి పరిణమించబోతోందో ఆ విశేషాలు, వాటితో పాటు ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా మంగళవారం నాడు పాటించవలసిన నియమాలేమిటో ఆ విశేషాల్ని శ్రీకరం అనే అంశంలో కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ఆషాఢ బహుళ ద్వాదశి ఉదయం 6:15 వరకు, తదుపరి
త్రయోదశి. ఈరోజు మంగళవారం, నక్షత్రం మృగశిర. నేటి ప్రత్యేకత ఆషాఢ బహుళ ద్వాదశి, పైగా మంగళవారం. కాబట్టి మంగళవారం నాడు ఏ విధమైన నియమాల్ని పాటించాలో శ్రీకరం శీర్షికలో ముందుగా తెలుసుకుందాం. మంగళవారం నాడు ఆంజనేయ స్వామిని పసుపు రంగు పుష్పాలతో, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి. వీరికి సంబంధించిన స్తోత్రాలని పఠించినట్లయితే సర్వ బాధల్ని నివారించగలుగుతుంది. మంగళవారం నాడు అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకోకపోవడం మంచిది. భూ సంబంధమైనటువంటి లావాదేవీలకి మంగళవారం అనుకూలం. మంగళవారం నాడు ఆలయంలో నాగదేవతల విగ్రహాలకి ఆవు పాలని సమర్పించాలి. నువ్వులు, బెల్లం కలిపినటువంటి మిశ్రమాన్ని చిమ్మిలి అంటారు. అటువంటి చిమ్మిలిని మంగళవారం నాడు పుట్ట దగ్గర నైవేద్యం పెట్టడం, అలాగే పుట్టలో పాలు పోయడం వాటి ద్వారా ఆరోగ్య ప్రాప్తి అవుతుంది. మంగళవారం నాడు చేసే ఏ కొద్ది దానమైనా విశేషమైన ఆదాయాన్ని ఇస్తూ ఉండడమే కాకుండా కష్టాలని నివారింపచేస్తుంది అని శాస్త్రవచనం. కూరగాయలు, కందిపప్పు, ఎర్రటి వస్త్రాలు, రాగి పాత్రలు, ఆధ్యాత్మిక గ్రంథ దానం చేయడం ద్వారా వివిధ విధాలైనటువంటి ప్రయోజనాలని పొందగలుగుతాం. మంగళవారం నాడు ప్రధానంగా వీలైనంత మౌనాన్ని పాటించడం సర్వోత్తమం. కలహాలకి, వాదోపవాదాలకి దిగకుండా ఉండడం మంచిది. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో చంద్రశుక్రులున్నారు, మిథునంలో గురుడున్నాడు, కర్కాటకంలో రవి బుధులుంటే, సింహంలో కుజ కేతువులుంటే, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. నూతన సంతాన సూచన స్పష్టంగా కనిపిస్తోంది. ఉద్యోగంలో మార్పు ఏమాత్రమూ లేకుండా ఉంటారు. పై స్థాయి ఉద్యోగాన్ని సంపాదించడం కోసం ప్రయత్నాన్ని చెయ్యాలి అనే ఆలోచనని పూర్తిగా మానుకుంటారు. అధికారులతో మాట్లాడే సందర్భంలో వాద వివాదాలకి తీరు లేకుండా ఉండేలా తగినంత లౌక్యాన్ని పాటిస్తారు. కుటుంబ సభ్యులతో అనుబంధాన్ని మరింత పెంచుకునే తీరుగా వీరి ప్రవర్తన ఉంటూ ఉంటుంది. వ్యాపారంలో అనుకున్నంత లాభం రాకపోయినప్పటికీ కూడా తప్పక లాభ ఆదాయం ఉండి తీరుతుంది. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే మనశ్శాంతి చేకూరుతుంది, ఆర్థిక లాభం కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పనినైనా సరే ఆర్థికమైనటువంటి లాభం ఎంత అనే కోణంలో ఆలోచిస్తూనే పనుల్ని సాగిస్తారు ఈ రాశివారు. ఆర్థికమైనటువంటి లాభం మరింతగా ఉంది కదా అనే అభిప్రాయంతో ఉద్యోగపు మార్పుకి మాత్రం ఏమాత్రపు ఇష్టాన్ని చూపించరు. వచ్చే పోయేటటువంటి అతిథులు, అలాగే బంధువులు, మిత్రులు అయిన వారితో సంబంధ బాంధవ్యాలని, అనుబంధాలని పెంచుకోగలుగుతారు, విశేషంగా పెంచుకుంటారు. ఇందరూ తమకు సహాయపడతారనే మానసికమైనటువంటి ధైర్యాన్ని ఏర్పరుచుకోగలుగుతారు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే తప్పక వ్యాపారంలో శుభవార్తని వినే అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సంఘే శక్తి కలవుగే అన్నట్టుగా 10 మందిని కలుపుకుని వారందరి
సహాయ సహకారాలతో అన్ని పనుల్ని సక్రమంగా సకాలంలో సాధించుకోగలుగుతారు. పై అధికారులు వీరి క్రింద పనిచేసే ఉద్యోగుల్లాగా ప్రతి విషయంలోనూ కూడా వీరి అభిప్రాయాన్నే ప్రమాణంగా తీసుకుంటూ వీరిని చాలా గౌరవ అభిమానాలతో చూస్తూ ఉంటారు. అంత చనువు ఉన్నప్పటికీ కూడా వారికి వీరికి మధ్యలో ఆ దూరాన్ని ఖచ్చితంగా పాటిస్తూ ఉండడం ఈ రాశి వారికి అత్యవసరం. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు దాసాంజనేయ స్వామి వారిని పూజించి బత్తాయి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభంతో పాటు ఆర్థిక సిద్ధి కూడా కలుగుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వచ్చిన ఆదాయంతో సంతృప్తి అనేది ఏమాత్రమూ లేకుండా ఉంటారు. మెల్లగా మరుపు ప్రారంభమవుతూ ఉండేటటువంటి కారణంగా చేసిన పనినే తిరిగి చేయడం, లేదా చేస్తున్న పనిని ముందు చేసి నచ్చక మళ్ళీ అదే పనిని చేస్తూ ఉండడం వంటి ఆ కార్యభంగం, సమయ ఆలస్యం జరిగే తీరుగా పనుల్ని చేస్తూ ఉంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఎంత శ్రమించినప్పటికీ కూడా అనుకున్నంతటి లాభాలు, అనుకున్నంతటి ప్రయోజనాలు సిద్ధించే అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు అభయాంజనేయ స్వామి వారిని పూజించి నేరేడు పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాహాది శుభకార్యాలు వనగూరే అవకాశం ఉంటుంది. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఇది తప్పు అని తెలిసి కూడా అదే పని చేయడానికి సాహసిస్తారు. ఇది చేయకూడదు అని తెలిసి ఉన్నప్పటికీ కూడా తాము చేయకుండా చేయించేటటువంటి ఆలోచనలని చేస్తారు. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నుల్ని, అలాగే వాహనాలకు కట్టవలసినటువంటి ఆ రుసుముల్ని, ఇంకా ఇతరమైనటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకి సంబంధించినటువంటి ఆ పన్నుల్ని, అద్దెల్ని కూడా సకాలంలో చెల్లించవలసి ఉన్నప్పటికీ కూడా ధైర్యంతో తమకు అధికార హోదా ఉందనేటటువంటి ఆలోచనతో చెల్లించకుండా ఉంటారు. జరిమానా విధింపబడేటువంటి అవకాశం పుష్కలంగా ఉంది. ఈ కారణంగా మంగళవారం సందర్భంగా సింహరాశి వారు ప్రసన్నాంజనేయ స్వామి వారిని తములపాకులతో పూజించినట్లయితే తప్పక నూతన సంతాన లాభానికి అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆదాయం పుష్కలంగా ఉంటుంది. తమకు సహాయపడేటటువంటి వ్యక్తుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంతో పెద్ద స్థాయిలో ఉండేటటువంటి ఆ వ్యక్తులతో పరిచయాలు బాగా పెరుగుతాయి. అయితే సమయం మాత్రం ఎక్కువ వ్యర్థం అవుతూ ఉంటుంది. తాము అనుకున్నటువంటి లక్ష్యాన్ని నెరవేరేందుకోసం చేయవలసిన కృషిని చేయడం అనేది సాధ్యపడకపోవచ్చు. ఎక్కువ ప్రయాణాలు, దూర ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఆ కారణంగా తాత్కాలికంగా శారీరకమైనటువంటి నొప్పులు బాగా వచ్చే అవకాశం ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని పూజించి వెన్నను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంటుంది. వాయువ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయంలోనూ తగినటువంటి జాగ్రత్తని తీసుకుంటూ ఉంటారు. ఎంత జాగ్రత్త తీసుకున్నప్పటికీ కూడా తాత్కాలికమైనటువంటి అజాగ్రత్త జరిగే అవకాశం ఉండొచ్చు. పెట్టుబడి పెట్టేటటువంటి విషయంలో 10 మందిని ఆలోచించి చర్చించి ఒక నిర్ణయానికి వచ్చి పెట్టుబడి పెట్టినప్పటికీ కూడా అనుకున్నంత లాభం వచ్చేటటువంటి అవకాశము, సూచన ఏమాత్రము ఉండదు. ఆ కారణంగా తాత్కాలికమైనటువంటి నిరాశకి గురయ్యే అవకాశం ఉండొచ్చు. ఇంతకుముందు
అమోఘమైనటువంటి వ్యాపార సంస్థలో పెట్టుబడిగా కొంత సొమ్ముని పెట్టినప్పటికీ కూడా వాటి నుండి వచ్చేటటువంటి ఆదాయం అనుకూలంగా లేకపోయేటటువంటి కారణంగా ఆ సొమ్మును మరొక సంస్థలో పెట్టాలనే నిర్ణయానికి వస్తారు. కానీ అది ఈ రోజుకి పరిష్కరింపబడే అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు విజయాంజనేయ స్వామి వారిని పూజించి పనసతొనలను నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా కూడా బలంగా ఉంటారు. ఏ నిర్ణయాన్ని తీసుకున్నప్పటికీ కూడా తమదే సరైనటువంటి నిర్ణయం అనే అభిప్రాయంతో ఉంటారు. ఎవరిని తమదైనటువంటి ఆ అనుకూలమైన ఆలోచన పరిధిలోనికి రానియకుండా ఉంటారు. కుటుంబంలో ఏ విధమైన అశాంతి అనేది ఉండకపోవచ్చు, కానీ వ్యాపారంలో మాత్రం అనుకూలత ఏమాత్రము కనిపించే పరిస్థితి ఉండకపోవచ్చు. ఇంతకుముందు సంస్థని ప్రారంభించడం కోసం ఏ రుణాన్ని తీసుకున్నారో ఆ రుణాన్ని, దానికి సంబంధించిన వడ్డీని తీర్చడం అనేటటువంటిది ఓ చిన్న సమస్యగా పరిణమించే అవకాశం ఉండొచ్చు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు బడబానల వీరాంజనేయ స్వామి వారిని పూజించి బెల్లం ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ లాభానికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వతంత్రమైనటువంటి ఆలోచనలతో ఉంటారు. ఉన్న మాటని ఉన్నట్టుగా తెగగొట్టి చెప్పేటటువంటి కారణంగా శత్రువు సంఖ్య పెరిగే అవకాశం ఉండొచ్చు. చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత బాగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ఎవరి మాట విననటువంటి ధోరణి వీరికి ఉండేటటువంటి కారణంగా ఎవ్వరూ అంత సహాయ సహకార భావాన్ని వీరి విషయంలో ప్రదర్శించకపోవచ్చు. వివాహాది శుభకార్యాల నిమిత్తం విదేశాల నుండి స్వదేశానికి, స్వదేశం నుండి విదేశాలకి వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. అయినా అకస్మాత్తుగా అవి తప్పిపోయే అవకాశం కూడా బలంగా ఉంది. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు ధ్యానాంజనేయ స్వామి వారిని పూజించి చెరకు ముక్కల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే కోపం అదుపులో ఉండేటటువంటి కారణంగా నూతన గృహ లాభానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం మరింతగా విస్తృతి చెందుతుంది. అంతేకాక అన్ని చోట్ల వీరి మాటే వినిపిస్తూ ఉంటుంది. వ్యాపారంతో పాటు వృత్తి చేసేటటువంటి వారికి కూడా అనేక అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. ఆర్థికమైనటువంటి పెట్టుబడి పెట్టే స్తోమత దాదాపుగా లేకపోయేటటువంటి కారణంగా వచ్చినటువంటి అన్ని అవకాశాలు కూడా మెల్లమెల్లగా ఒకటొకటి జారిపోతుండే పరిస్థితి ఉండొచ్చు. మానసికమైనటువంటి నిరుత్సాహాన్ని కలిగించే పరిస్థితి ఉండొచ్చు. కుటుంబంలో వ్యాపారానికి సంబంధించినటువంటి మూల స్తంభంగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం కూడా కొద్దిగా దెబ్బతినేటటువంటి కారణంగా మానసికంగా చాలా చికాకుతనాన్ని కలిగి ఉంటారు ఈ రాశివారు ఈ రోజున. మంగళవారం సందర్భంగా మకర రాశివారు రామాంజనేయ స్వామి వారిని పూజించి వారికి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే తొందరపాటుతనం తగ్గడంతో పాటు నూతన ఉద్యోగంలో భద్రత లభిస్తుంది కూడా. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయంలోనూ దాపరికం లేకుండా వ్యవహరిస్తారు. అన్ని విషయాలని కుటుంబ సభ్యులకి సంపూర్ణంగా వివరించి చెప్పి వారి అంగీకారమైన మీద మాత్రమే కొత్త పనిని చేపడతారు. ఇంట్లో ఉన్నటువంటి అనవసరమైన వస్తు సామగ్రిని అంతటినీ కూడా తొలగించి వేయాలనే ఆలోచనకి వస్తారు.
వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున తప్ప విశేషంగా ఉండే అవకాశం ఏమాత్రము ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు ధర్మాంజనేయ స్వామి వారిని పూజించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆగిన పనుల్లో శీఘ్రమైన కదిలి అమోఘమైనటువంటి ధన లాభానికి అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వృత్తిపరంగా ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. వ్యాపారపరంగా విశేషమైన ఆదాయం లభిస్తూ ఉంటుంది. శారీరకంగా మధ్యమైనటువంటి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. మానసికంగా దృఢంగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా కూడా అంత దార్ఢ్యం అంటే అంత దృఢత్వం ఉండకపోవచ్చు. తాము అభియోగాన్ని ఏ న్యాయస్థానంలో పెట్టారో అక్కడి నుండి సంపూర్ణమైన విజయం సాధించినటువంటి వార్త కోసమని ఎదురు చూస్తూ ఉండే విధానం ఉండొచ్చు. దూరభార ప్రయాణాలు చేయవలసి ఉన్న పరిస్థితులు బలవంతాన ఉన్నప్పటికీ తప్పనిసరిగా ఉన్నప్పటికీ కూడా ఊరు వదిలి వెళ్ళడం అనేది ఏమాత్రపు ఇష్టము వీరికి కాకపోవచ్చు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వాలాంజనేయ స్వామి వారిని పూజించి వారికి పానకాన్ని వడపప్పుని నైవేద్యంగా సమర్పించినట్లయితే అనుకోనటువంటి ఉద్యోగం లభించడమే కాక వేతన ఆధిక్య సిద్ధి కూడా ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు మంగళవారం సందర్భంగా ఎలాంటి పనులు నిర్వహిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో, మంగళవారం నాడు ఎలాంటి పనులు నిర్వహించరాదో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. మంగళవారం సందర్భంగా శుభకార్యక్రమాలు నిర్వహించరాదు. మంగళవారం రోజు నూతన వస్త్రాలు ధరించరాదు. అలాగే మంగళవారం తలకు నూనె రాసుకోకూడదు, తలంటు స్నానం చేయకూడదు, క్షురకర్మ ఆచరించరాదు. మంగళవారం రోజు వాహనాలు కొనుగోలు చేయరాదు. గృహానికి బూజులు దులపరాదు. మంగళవారం సందర్భంగా ఈ పనులు ఎట్టి పరిస్థితుల్లో చేయరాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. 10 మంది కలిసి నిర్వహించేటటువంటి కార్యక్రమాలేవి కూడా మంగళవారం చేయకూడదు. మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి, కుజుడు క్రోధకారకుడు కాబట్టి ఈ పనులు నిర్వహించరాదని జ్యోతిష శాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే మంగళవారం రోజు కొన్ని ప్రత్యేకమైన పనులు నిర్వహించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మంగళవారం అప్పులు తీర్చడానికి అనుకూలమైన రోజు. మంగళవారం సందర్భంగా కుజహోరలో అంటే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో అప్పులు తీర్చినట్లయితే మళ్ళీ అప్పు చేయాల్సిన అవసరం రాదని జ్యోతిష గ్రంథాలు తెలియజేస్తున్నాయి. అయితే మంగళవారం అప్పు ఇవ్వకూడదు. అప్పు ఇవ్వటానికి మంగళవారం మంచిది కాదు. అప్పు తీర్చేయటానికి మాత్రం మంగళవారం చాలా అనుకూలమైన రోజు. అలాగే శస్త్రచికిత్సలు చేయించుకోవటానికి మంగళవారం చాలా అనుకూలం. మంగళవారం కుజహోరలో శస్త్రచికిత్సలు చేయించుకుంటే అవన్నీ విజయవంతమవుతాయని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కోర్టు సంబంధమైనటువంటి వ్యవహారాలకు లాయర్లను కలుసుకోవటానికి మంగళవారం చాలా అనుకూలం. అలాగే ఫ్రిడ్జు, మిక్సీ ఇలాంటి ఎలక్ట్రికల్ సంబంధిత వస్తువులను కొనుగోలు చేయటానికి, వాటిని రిపేర్ చేయించుకోవటానికి మంగళవారం చాలా అనుకూలమైన రోజు. అలాగే సాహసోపేతమైనటువంటి క్రీడలలో మొదటిసారి ప్రవేశించటానికి మంగళవారం చాలా అనుకూలమైనటువంటి రోజు. అందుకే మార్షల్ ఆర్ట్స్ ఇలాంటి వాటిల్లో ప్రవేశించటానికి, కరాటే లాంటివి నేర్చుకోవటానికి మంగళవారం చాలా అనుకూలమైన వారం. అలాగే వ్యవసాయ పరంగా కూడా అల్లము, ఉల్లి, వెల్లుల్లి ఇలాంటి పంటలు వేయటానికి మంగళవారం విశేషంగా అనుకూలిస్తుంది. కాబట్టి మంగళవారం కొన్ని ప్రత్యేకమైన పనులు చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. కొన్ని ప్రత్యేకమైన పనులు మాత్రం నిర్వహించరాదు. మంగళవారం ప్రధానంగా రాహుకాల పూజలకు అనుకూలమైన రోజు. మంగళవారం రాహుకాలంలో సుబ్రహ్మణ్య ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించిన,
దుర్గాదేవి ఆలయ ప్రాంగణంలో నిమ్మకాయ దీపాలు వెలిగించిన అనేక రకాలైన కష్టాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. శత్రుబాధలు, దృష్టి దోషాలు, అనారోగ్య సమస్యలు వీటన్నిటి నుంచి బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మంగళవారం సందర్భంగా ప్రత్యేకమైన పనులు చేయండి, సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు మాస శివరాత్రి. మాస శివరాత్రి సందర్భంగా పరమశివుణ్ణి ఏ విధంగా పూజిస్తే శివానుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.